డెమో అయితే చూసారుగా. ఈ విధంగా జిబ్లీ ఆర్ట్ మీరు చేసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే ఎలా చేయాలని చెప్పేసి అయితే నేను వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. మనకైతే ప్రజెంట్ అయితే ట్రెండింగ్ టాపిక్లో అయితే ఉందిగా జిబ్లీ ఆర్ట్ అని చెప్పేసి అయితే మీరు ఏం చేస్తారంటే ఆ జిబ్లీ ఆర్ట్ ఎలా ఫొటోస్ అయితే ఇది చేసుకోవాలో నేనైతే చెప్తా చూడండి. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి అయితే గ్రోక్ బీటా అని చెప్పేసి అయితే ఉంటుంది. జస్ట్ మీరు గ్రోక్ అని కొట్టారంటే మీకు అయితే ఆ యాప్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నానుగా ఈ యాప్. ప్లే స్టోర్లోకి అయితే ఓకే అని అయితే కొట్టండి. మనకైతే ఈ యాప్ అయితే ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చేయాల్సిన పని ఏమంటే మీరైతే మన ఈమెయిల్ అనేది లాగిన్ అయితే చేసి ఉండాలి. లేదా మనకైతే ఓపెన్ అయిన తర్వాత అయితే సిగ్న్ అయితే చేసుకోండి. సిగ్న్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకైతే కొన్ని ఫొటోస్ చూపిస్తుంది. నేనైతే సపోజ్ అయితే ఒక ఫోటో అయితే నా ఫోటో అయితే పెడతా చూడండి. నా ఫోటో మీద క్లిక్ చేస్తాను, డన్ అయితే కొట్టాను. కన్వర్ట్ టు జిబ్లీ ఆర్ట్ ఓకేనా. ఇక్కడ చూడండి నేనైతే కన్వర్ట్ టు జిబ్లీ ఆర్ట్ అని చెప్పేసి అయితే కొట్టాను. ఫోటో ప్లస్ ఇది రెండు అనేది మనమైతే ఒకేసారి అయితే పంపిద్దాము. ఇక చూడండి మనకైతే కన్వర్ట్ చేసి అయితే చూపిస్తుంది. ఇంకా చూడు కన్వర్టింగ్ అయితే అవుతుంది. మనకైతే 30 సెకండ్స్ కానీ తీసుకోదు మ్యాక్సిమం అయితే. నేనైతే చాలాసార్లు కన్వర్ట్ చేశాను కాబట్టి నాకైతే ఎక్కువ టైం అయితే తీసుకోలేదు. మీరేం చేస్తారంటే నేనైతే దీంట్లో అయితే ట్రై చేశాను. ఒక్క ఈమెయిల్కి అయితే ఒక 4 పిక్స్ అయితే వస్తున్నాయి. మీరు అన్లిమిటెడ్ పిక్స్ అయితే అసలు అనుకోవద్దండి. నేనైతే అన్లిమిటెడ్ అనుకున్నాను ఫస్ట్. బట్ మనకేమని చూపించిందంటే జస్ట్ ఒక 4 ఫొటోస్ వస్తుంది ఒక ఈమెయిల్కి అయితే. నేను ఆల్రెడీ ఒక ఈమెయిల్ అయితే యూస్ చేసి 4 ఫొటోస్ అయితే చేసుకునేసాను. నెక్స్ట్ ఇది ఇంకో ఈమెయిల్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే మీరైతే ఎన్ని ఈమెయిల్స్ ఉంటే అన్ని ఈమెయిల్స్తో 4 ఫొటోస్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇంపార్టెంట్ ఫొటోస్ అనుకున్న వాటికి మాత్రమే ఎక్కువ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి పైన 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఏం చేస్తానంటే సేవ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మీకు మళ్ళీ దీని మీదే ఆర్ట్ కావాలంటే నేను ఏం చేస్తానంటే ఇలా జిబ్లీ ఆర్టే కావాలంటే నేను డెఫినెట్గా అయితే నెక్స్ట్ అయితే ఇంకో ప్రాసెస్లో అయితే నేనైతే చేస్తాను. మీకైతే కావాలని చెప్పారంటే కామెంట్ చేశారంటే నెక్స్ట్ అయితే ఇంకో ప్రాసెస్లో ఇంకా కొంచెం క్లారిటీగా ఫోటో క్లారిటీగా వచ్చేది అయితే చేస్తాను. మనకైతే ఇది అయితే ఫ్రీ అయితే కాదు. మనమైతే ఫస్ట్ 4 ఫొటోస్ మాత్రమే ఫ్రీగా చేసుకోగలుగుతున్నాం. నెక్స్ట్ అయితే ఇది మనకి మనీ అడుగుతుంది. కాబట్టి మీరు ఇంపార్టెంట్ ఉంటే మాత్రమే చేసుకోండి. ఇంపార్టెంట్ అంటే మనకైతే చాలా ఫొటోస్ ఉంటాయి. అన్ని ఫొటోస్ చేసుకోలేము కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.